ఉన్నటువంటి పాఠము నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడు అయినటువంటి మా గొప్ప దేవ, మా రక్షక, మా తండ్రి, మమ్మలను ప్రేమించు మా దాత, మా సంరక్షకుడా, మా పాలకుడా, మా పోషకుడా, మా విమోచకుడా, నీకు స్తోత్రాలు. ఈనాటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను బట్టి వందనాలు. వచ్చిన విశ్వాసులందరినీ నీ కృపచోటన బలపరిచి నీ పరిశుద్ధమైన మాటలచే, నీ చిత్తానుకూలమైన మాటలచే నీ నడిపింపు మాకు దయచేయండి. సంఘమంతటిని వినుచున్న నీ మాటలు అవి నీ మాటలుగా మా మధ్య వినిపింపచేయండి. నీ దైవానుగ్రహం మాకు దయచేయండి. నీ సన్నిధి, నీ కాంతి మాకుంచండి. క్రీస్తు యేసు ఉన్నత నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన రక్షకుడైనటువంటి గొప్ప దేవుని నామానికి, క్రీస్తు ఉన్నత నామానికి ప్రప్రథమముగా దైవనామానికి స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు ఉన్నత నామమున ఈనాటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు మీ అందరికీ, యేసయ్య నామమున అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే మనం పాఠాలు చదువుకున్నామో 3 టెక్స్టులు కూడా మనం పరిగణనలోనికి తీసుకుంటూ ఉన్నప్పుడు, పాత నిబంధన పాఠంలో దావీదు మనకు కనపడతా ఉన్నాడు. పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు తన లేఖను రాస్తా ఉన్నాడు. సువార్త పాఠంలో ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఈ 3 అనుభవాలు, ఈ 3 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, దావీదు, పౌలు, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ, ఈ 3 అనుభవాల నుండి ఈరోజు వీళ్ళ యొక్క జీవితాల్లో కలిగిన శ్రద్ధ దేవుని పట్ల, వీరి యొక్క జీవితాల్లో కలిగిన ఆసక్తి ప్రభువు పట్ల, వారి జీవితాల్లో పొందుకున్నటువంటి కార్య సాఫల్యత ఏదైతే ఉందో వాటి విషయమై మనం ఈరోజు ఆధ్యాత్మికముగా ధ్యానించబద్దులమై ఉన్నాం. ఈరోజు ఒక అంశం మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఈ 3 జీవితాల నుండి, వీరి 3 యొక్క జీవితాల నుండి ఒక కామన్ విషయాన్ని మీకు చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు అంశం ఏమిటంటే పవర్, POWER, పవర్ అనే మాట. POWER, ఇదే మన అంశం ఈరోజు మన ధ్యానము. ఈ పవర్ అనే మాట తెలుగులో దాన్ని ఏమంటాం? శక్తి కదా, ఆ యొక్క ప్రభావం. వీళ్ళ జీవితాలు అంత ప్రభావవంతముగా ఉండడానికి, అంత సామర్థ్యము కలిగినవిగా వారి జీవితాలు ఉండడానికి, వారి జీవితాల్లో కార్య సాఫల్యత, వారి ప్రయత్నాలలో సఫలం, ఆ శక్తి వారికి ఎలాగొచ్చింది, ఆ పవర్ వారికి ఎట్లా సాధ్యమైంది అనేటటువంటి కోణములో నేను మీకు ఈరోజు పాఠాన్ని చూపించే ఉద్దేశం. POWER, పవర్. ఆ మాట ఒక్కొక్క మాటకు లేక ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క భావం ఈరోజు నేను మీకు చూపించే ప్రయత్నం. మొదటి మాట POWERలో మొదటి లెటర్ ఏంటి? పి కదా, పి లెటర్.
పి లెటర్. పవర్లో ఉన్న, అర్థం చేసుకోవాలా, పవర్లో ఉన్న, ఆ శక్తిలో ఉన్న ఆ మొదటి లెటర్, ఆ పవర్ అనే ప్రభావం మనకు రావాలంటే మొదటి లెటర్ పి ఫర్ ప్రయర్ అనేది ఉండాలి. నీ జీవితం ప్రభావవంతంగా ఉండాలంటే, అర్థమవుతుందా? నీ జీవితం కార్య సాఫల్యతకు రావాలంటే, మనం శక్తిని పొందుకోవాలంటే, మన జీవితాలు ప్రభావవంతముగా ఉండాలంటే ఏముండాలి? మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. పి మొదటి లెటర్ ప్రార్థన అనేది, ప్రయర్ అనేటటువంటి మాట. ఈరోజు పౌలు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు నామమును బట్టి ఏం చేస్తే ప్రార్థన చేయువాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడువుగా నీ ఉండగలగాల. ప్రభువు నామమును బట్టి దేవునితో మాట్లాడేటటువంటి గుణగణాలు నీలో ఉండేవిగా ఉండాల. ఇక్కడ మీకు చాలాసార్లు చెప్పాడు ఈ మాట. 12వ వచనంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, 12వ వచనంలో 3వ లైన్లో, తనకు ప్రార్థన చేయువారందరి ఎడలా, ఈ మాట, ఆయన సమీపం, ఆయన సహాయం, ఆయన కృప చూపించడానికి, ఆయన నీ పక్షాన నీ పనిని సఫలం చేయడానికి, ఎవరికి ఆయన సఫలం చేస్తాడు? ప్రార్థన చెయ్యువారికి. ప్రార్థన చేసే అలవాటు నీకుంటే, మన క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది గొప్ప పునాదిగా ఉండాల. దేవుని సంఘానికి ప్రార్థించేవారు కావాలా, దేవునితో మాట్లాడేవారు కావాలా. ఈ లోకములో సాతాన్ని మనం జయించాలంటే, ఈ లోకములో విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే ద పవర్ఫుల్ వెపన్ ఏంటి? డెఫినెట్లీ ప్రార్థన. ప్రార్థన ద్వారానే, పరమ ఆయుధం అనే ప్రార్థన నీ జీవితాన్ని ప్రభావవంతముగా చేయగలుగుతుంది. ప్రార్థన లేనిదే, ప్రార్థన అలవాటు నీ జీవితంలో లేనిదే నీ జీవితంలో కార్య సాఫల్యత పొందుకోలేవు. మనలను ప్రార్థన సంరక్షించే ప్రార్థన. ప్రార్థన ద్వారా ప్రభువు నామమును బట్టి ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసేవారిని తప్పక దేవుడు రక్షించును అనే మాట. ఈ దినాన్న మన వ్యక్తిగత జీవితంలో పౌలు ఈ రోమా సంఘానికి చాలా వివరణాత్మకంగా తన ఉద్దేశాలు చెప్తా ఉన్నాడు. ఈ లేఖలో విశేషించి 10వ అధ్యాయానికి మనం వచ్చాం. మొదటి అధ్యాయానికి మీరు వెళితే, మొదటి అధ్యాయంలో ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, 1వ అధ్యాయము 16వ వచనములో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇందాక మాట్లాడుకున్న మాటలో, ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ప్రార్థన నిన్ను రక్షించేది, ప్రార్థన నిన్ను సంరక్షించేది, ప్రార్థన నీ పక్షాన ఎంతో ప్రయోజనకరమైన కార్య సాఫల్యత చేసేది. ఆ విషయంలో పౌలు తన కమిట్మెంట్ ఏదైతే ఉందో సువార్త గురించి, అవతల వాడు ప్రార్థన చేసుకునేవానిగా వాడిని ప్రేరేపించడానికి పౌలు అందించే సువార్త, పౌలు అందించే దేవుని వార్త ఏదైతే క్రీస్తును తాను ప్రకటిస్తాడో, ప్రకటించే దేవుని వార్తను గురించి చెప్పడానికి తాను ఎక్కడా కూడా వెనకడుగు వేసేవాడు కాదు. ఆ మాటకొస్తే సిగ్గుపడేవాడు కాడు అని చెప్తూ, ఎవరి నమ్మినా దేవుణ్ణి, ఏ భేదం లేదు, ఏ ప్రాంతమని లేదు, ఏ కులము ఏ వర్ణము దేవుని దగ్గర లేదు, నమ్ము ప్రతివానికి, వాడు యూదుడైనా, వాడు గ్రీసు దేశస్థుడైనా, వాడు స్త్రీ అయినా, వాడు పురుషుడైనా, వాడు ఎవడైనా దేవుని నామమును బట్టి దేవుని యొక్క రక్షణ అందరికీ సమీపం. అయితే ఆ రక్షణ సమీపానికి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయి.
ప్రార్థన చేసేవానిగా నీవు నడిపింపబడు. నీవెలాంటి వాడివైనా, నీవు ఎట్టివాడివైనా, కుడివైపున సిలువలో వేలాడినటువంటి ఆ యొక్క దొంగ ఇష్టారాజ్యముగా జీవించి ప్రభు యొక్క సిలువ యొక్క సమీపమానమైనటువంటి ఆ క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి యేసునామాన్ని తాను గ్రహించిన వాడై ఆ సిలువలో తాను ఏం చేశాడు? ఒక చిన్ని ప్రార్థన చేశాడు. ఒక చిన్ని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన యేసు, యేసు అంటే రక్షకా. యేసులో ఏం చూడగలిగాడు? తన దగ్గరగా ఉన్న యేసును, ఆ సిలువలో వేలాడుతున్న యేసును. ఆ మొదటి మాట పలికిన తర్వాత ఈ కరుడు కట్టినటువంటి ఆ బందిపోటు దొంగ యొక్క హృదయం దేవుని యొక్క ప్రేమలో, దేవునిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని చూచిన వాడై, తాను దొంగయని, తాని పాపి అని, తన జీవితం రాంగ్ అని గ్రహించిన వాడై తాను చేస్తున్నాడు ప్రభావము కలిగిన మాట. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అనే మాట అందిపుచ్చుకునే దొంగగా ఆ కుడివైపున దొంగ ఉండడానికి కారణం ఏమిటంటే, ఏం చేశాడు? యేసు వైపు చూచి ప్రార్థన చేశాడు. ప్రభువుతో మాట్లాడాడు. ప్రభువుతో తాను మాట్లాడినటువంటి ఆ మాట ద్వారా తాను జీవితాన్ని ఎట్లా చేసుకోగలిగాడు? ప్రభావవంతము కలిగిన జీవితం, వాగ్దానముతో కూడినటువంటి అభయం. ఆ కుడివైపుని దొంగ కొరకు 7 మాటలలో ఒక మాట తన కొరకు కేటాయించుకోగలగడానికి పవర్, తన యొక్క పీఫర్ ప్రేయర్, ప్రార్థన దేవునికి తాను చేసిన వాడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితం, ఈరోజు నా జీవితాల్లో ప్రార్థన ద్వారా ప్రభువును ప్రభావవంతం చేయడానికి దేవునితో, ఆయనలో ఉన్న రక్షణ గుణాలు, ఇందాక మనం పాడుకున్న పాట రవయ్య యేసునాదా, ఆయన ఏంటి మనకి? మా రక్షణ మార్గం నీవే, మమ్మల్ని రక్షించగలిగిన వాడవు. ఈ లోకములో ఉండినటువంటి సమస్తమైన మానవాళిని ఏం చేయడానికి? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన నాదుడవు నీవే నా ప్రభు అనేటటువంటి ఆత్మీయ ప్రార్థన, దేవునితో మాట్లాడగలిగినటువంటి మాటలు. మన జీవితాలు దేవుని వైపు, ప్రభువు వైపు, ప్రార్థనతో దేవుని వైపు చూడగలిగినవిగా మన జీవితాలు ఉండాలా. ఈరోజు ఆ పౌలు చేసిన ఆ మాటతో పాటు మనకు దావీదు కూడా కనబడతా ఉన్నాడు. దావీదు కూడా కనబడుతున్నాడు. దావీదు కూడా మనం తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, దావీదు కూడా చాలా గొప్ప ప్రార్థన పరుడు. దావీదు కూడా చాలా ప్రార్థన పరుడు, దేవునితో మాట్లాడడానికి ఎంతో ఇష్టము కలిగినటువంటి వాడు. దేవుడంటే, దేవాలయం అంటే ఒక ప్రత్యేక మమకారం దావీదుకి. తన జీవితంలో మనం ఒకసారి 86వ కీర్తనకు మీరు ఒకసారి వెళితే, 86వ సంకీర్తనకు మీరు ఒకసారి గమనిస్తే అక్కడ ఈ మాట మీరు గమనించవచ్చు. 86వ కీర్తన 3వ వచనంలో ఏమనుందంటే, 3వ వచనంలో ఏమంటున్నాడమ్మా? ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను అనే సంబోధన దావీదే. దినమెల్లా అంటే ప్రతి దినము నా జీవితంలో నేను నిత్యము కూడా నీకేం చేసేవాడుగా ఉంటాను. అలాంటి వాడు దావీదు. మొరపెట్టేవాడు దావీదు, ప్రార్థించేవాడు దావీదు. 34వ కీర్తన 1వ వచనంలో కూడా మీరు చూడండి. 34వ కీర్తన 1వ వచనంలో కూడా అక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తానట? సన్నుతిస్తాను. దేవునితో దావీదుకుండే అభినాభావ సంబంధాన్ని చక్కగా కొట్టొచ్చినట్లు చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ, నేను దినమెల్లా, అనునిత్యము దావీదుకుండేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అలవాటు దేవునితో ఖచ్చితంగా సత్సంబంధం కలిగి ఉండడం. అనగా దేవునితో
ప్రార్థనలో గడిపే అలవాటు, దేవునితో ప్రార్థనలో గడిపే అలవాటు. ఈరోజు నీవు దేవునితో ప్రార్థనలో గడిపే అలవాటు సంగతి ఏంటి? ప్రతిదినము మనం ఏం చేస్తున్నాం? పడుకుంటున్నాం. ప్రతిదినము మనం ఏం చేస్తున్నాం? భోజనం చేస్తాం. ప్రతిదినము మనం ఏం చేస్తాం? ద్రవ పదార్థాలు తాగుతాం. అమ్మా, చాలామంది ప్రతిదినం ఏం చేయడం లేదంటే ప్రార్థన చేయడం లేదు. ప్రతిదినము మన జీవితంలో ఏ అలవాటు లేదంటే చాలామంది జీవితాల్లో ప్రార్థన అలవాటు లేదు. నీ జీవితం కార్య సాఫల్యత కావాలంటే మరి ఏముండాలా? ఖచ్చితంగా ఉండాలి ప్రార్థన. ప్రార్థన ప్రతిదినము మన జీవితంలో ఉంటున్నప్పుడు మన జీవితం దేవుని పట్ల ప్రాధాన్యత కలిగిందిగా ఉంటుంది, ప్రతిఫలము పొందుకునేదిగా ఉంటుంది. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడవాడు, ఈ మాట మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలా. పవర్, POWER, పవర్. పవర్లో P లెటర్, ప్రార్థన అనే మాట మనం చూస్తాం. P ఫర్ ప్రేయర్. రెండో మాట ఏంటి? రెండో అక్షరం కదా, O ఫర్ ఒబీడియంట్. మన జీవితంలో మొదట ప్రేయర్ ఉండాలా, మన జీవితంలో మొదట ప్రార్థన ఉండాలా, మన జీవితంలో ఖచ్చితంగా ప్రార్థించే ఆనవాయితీ ఉండాలా. ప్రతిదినం నీది ప్రభావవంత జీవితం కావాలంటే, ప్రభు దగ్గర కార్య సాఫల్యతలు పొందుకోవాలంటే మొదటిది ప్రార్థన ఉండాలా. ప్రార్థనతో పాటు ప్రార్థించేవాడు ఎలాంటి వాడై ఉండాలా? ఒబీడియంట్ అనే మాట. O ఫర్ ఒబీడియంట్. విధేయత అనే మాట, వినయము అనేటటువంటి మాట మన జీవితాలకు, క్రైస్తవునికి, క్రైస్తవ సంఘానికి ఏముండాలా? తగ్గింపు ఉండాలా. విధేయతతో కూడిన జీవితాన్ని అమలుపరుచుకోవాలా. దేవుని ఎదుట మనము తప్పక మన ఆత్మీయ జీవితం ప్రార్థనతో పాటు దైవిక గుణం తప్పకుండా విధేయత, విధేయత, విధేయత. ఈరోజు మనం టెక్స్ట్లో గమనిస్తే లూకా సువార్త, మీకు బాగా ఎరిగినటువంటి టెక్స్ట్ ఇది. లూకా సువార్త 7వ అధ్యాయం. చాలా పర్యాయాలు, ఎన్నో పర్యాయాలు ఈ లేఖనము ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకున్న వారముగా ఉంటుంటాం. ఇక్కడ ఒక విషయం ప్రాముఖ్యంగా ఏంటంటే 38వ వచనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయంలో 38వ వచనం ప్రకారం వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని, ఈ పరిచర్యను మనం గమనిస్తే ఈ భాగంలో ఈ 38వ వచనం ప్రకారం ఎవరి పాదాల దగ్గర? యేసు పాదముల యొద్ద ఒక స్త్రీ, ఈ పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ ప్రభు దగ్గర ఉన్నది. ఎట్లా ఉన్నదంటే ఆమె పాదముల యొద్ద ఆమె కన్నీళ్లతో, ఆయన పాదముల యొద్ద ఆమె నిలబడినటువంటి విధానం, ఆమె పాదముల పట్ల ఈమె జరిగిస్తున్నటువంటి పరిచర్య ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నప్పుడు, పాద సేవ ఎవరు చేస్తారు? గర్వంగా ఉన్నవాళ్ళు చేయలేరు, హెచ్చుగా ఉన్నవారు చేయలేరు, తగ్గింపు లేనోళ్ళు చేయలేరు, వినయము లేనోళ్ళు చేయలేరు. ఈమెకేముంది ఇప్పుడు? ఇండైరెక్ట్గా ఈ స్త్రీకి ఎంతో విధేయత ఉంది, ఎంతో తనను తాను తగ్గించుకునే గుణం తన పక్షాన ఉంది. ప్రభు పాదాల దగ్గర, ఏమండి, ప్రభు పాద సన్నిధిలో మన వ్యక్తిగత జీవితాలు ఎలాగుండాలంటే వినయ భావముతో, ఒబీడియంట్తో మనము తప్పక తగ్గి ఉండాలా. యేసును ఒక ఇంటివాడు ఆహ్వానించాడు. ఎవరైనా? పరిసయ్యుడు. పరిసయ్యుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసా? పరిసయ్యుల గురించి ప్రభు చాలా బోధలు చేశాడు. పరిసయ్యుల గురించి చాలా ఆయన ప్రబోధాలు వినిపించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, పరిసయ్యుని యొక్క మెంటాలిటీ ఎలాంటి కాన్సెప్ట్తో పరిసయ్యుడు ఉంటాడంటే, పరిసయ్యులు మేమే అనే అహం ఉంటుంది.
నేను కాబట్టి, నేను అనేటటువంటి ఒక గర్వం ఉంటుంది. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇద్దరు దేవాలయం దగ్గరకు వెళ్ళారు. ఇద్దరు దేవాలయం దగ్గరకు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ వెళ్ళినోడు ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ఆ టెక్స్ట్ ద్వారా ఎవడిలో తగ్గింపు ఉందో, ఎవడిలో తగ్గింపు లేదో అక్కడ పాఠాన్ని దేవుడు కంక్లూజన్కి వస్తాడు. ఆ విషయంలో విశేషించి పరిసయుడు చేసిన ప్రార్థనలో ఎలాంటి సంబోధన చేస్తాడంటే, నేనిస్తున్నా, నేను 2 వారాలు, నేను దశమ భాగము, నేను ఉపవాసము, ఈ లెక్కలు వేసుకుంటాడు. దేవుని దగ్గర తన ఆహాన్ని ప్రదర్శిస్తాడు. దేవుని దగ్గర తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. ఎలాంటి ప్రత్యేకతను చాటుకుంటాడంటే, తనలో ఏమాత్రము కూడా తగ్గింపు లేనాడు. మరి సుంకరులో ఏముంటుంది? పాపిని అని తనను తాను తగ్గించుకుంటాడు. పాపిని అని తనను తాను దేవుని దగ్గర తన యొక్క ఆత్మీయతను దేవుని దగ్గర ఆపాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభువును కూడా ఎక్కడికి పిలిచాడు? తన ఇంటికి భోజనానికి పిలిచాడు ఒక పరిసయుడు. అక్కడ యేసయ్య ఖచ్చితంగా చెప్తాడు, ఏవయ్యా, నీవు నన్ను పిలిచావు కానీ నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా పాదాలు తుడుచుకోవడానికి తువాలు నీవు ఇవ్వలేదు. ఈమైతే వచ్చినప్పటి నుంచి తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది, విలువైన అత్తరును నా పాదాలకు అభిషేకించింది. అక్కడ చెప్పకనే ప్రభు చెప్పినటువంటి ఒక గొప్ప ఆత్మీయ తలంపు, ఉద్దేశము మనము గమనిస్తే, ప్రభు దగ్గర తనను తాను ఎంత తగ్గించుకుందో, దేవుని దగ్గర ఎవరైతే తగ్గి దేవుని సన్నిధిలో ఎవరైతే వినయ భావం, ప్రభువు దగ్గర మనల్ని మనము హెచ్చించుకోవడం సబబు కాదు. క్రైస్తవుడు అన్నీ ఉన్నవాడు ఎలాగుంటాడట? అన్నీ ఉన్న ఆకు, ఏదో సామెత చెప్పినట్లు తప్పకుండా మనలో ఏమున్నా, మేడున్న మిద్దున్నా, పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఏ సన్న లేకున్నా, నీకున్నదంతా సున్నా. మేడున్న మిద్దున్నా, పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఏ సన్న లేకున్నా, నీకున్నదంతా సున్నా. ఈ పాటలో ఏం చెప్తాడు? నీకేమున్నా, ఏ గొప్పతనం నీకున్నా, ఆ మాటకు వస్తే ఎంత అధికారివి నీవైనా, ఎంత ధనముతో నీవున్నా, ఎంత గొప్ప స్థితిగతులు నీకున్నా, నీలో ఏమి లేకపోతే బాగోదు. యేసు లేకపోతే, యేసులో ఏముందో తెలుసా? ఈ లోకములో ఆయన దైవ కుమారుడైనప్పటికీ, ఆయన తండ్రి అయినటువంటి దేవుని ప్రియమైన కుమారుడుగా ఈ లోకములో పుట్టినప్పటికీ, ఆయన తన తండ్రి చిత్తానికి ఏనాడు కూడా వెనుదిరగలేదు. భయంకరమైన శ్రమలు సమీపిస్తున్నటువంటి ఆ గెత్సెమనే తోటలో ఆయన సమీపించేటటువంటి ఆ గొప్ప ప్రణాళిక, దైవరాజ్య విస్తరణలో ఆయన ఎన్ని శ్రమలు పడడానికైనా, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. ఆ మాటకొస్తే ఆయన తల్లిదండ్రులకు, ఆయన ఈ లోకములో దైవ కుమారుడైనప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులకు ఏమై ఉన్నాడు? ఆయన లోబడి, తిరగబడి కాదు. మనము దేవునికి, మనము మన తల్లిదండ్రులకు, మనము మన ఆత్మీయ జీవితాల్లో ఎంత ఎంత తగ్గి ఉండాలో. పవర్, POWER, P ఫర్ ప్రైయర్, O ఫర్ ఒబీడియంట్. మన జీవితం ప్రభావవంతముగా అవ్వాలంటే, మన జీవితాలు ప్రభావవంతముగా అవ్వాలంటే, ఆమె విస్తారమైన పాపాలు ఎప్పుడు క్షమించబడ్డాయి? దేవుని దగ్గర ఆమె విధేయురాలుగా ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఆమె తగ్గి జీవించినటువంటి జీవితము కలిగినప్పుడు ఆమె విస్తార పాపాలు క్షమింపబడ్డాయి. మనము గమనించవలసినటువంటి విషయం. మూడో మాట మనం గమనిస్తే, మూడవ లెటర్ W ఫర్ వ్రన్గల్ అనే మాట. వ్రన్గల్ అనేటటువంటి మాట
ఈ వ్రన్గల్ అంటే తెలుగులో దీని పదం పోరాటం అనే మాట. వ్రన్గల్ అనేటటువంటి మాట, డబ్ల్యూ ఫర్ వ్రన్గల్ అనే మాట. ఈ మాటకు అర్థం పోరాటము అనేటటువంటి మాట. దావీదు మహారాజు ఈరోజు చదివినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్గా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క జీవిత నేపథ్యం మనం ఎన్నో అధ్యాయం చదువుకున్నాం, 22వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఈ 22వ అధ్యాయంలో విశేషించి మనము 21వ వచనం నుంచి ఆ వచనాలు మనకున్నాయి. వాస్తవానికి 22వ అధ్యాయం ఆరంభం సంగతి మీరు గమనిస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి అనే మాట. ఎప్పుడు చెప్పాడు దావీదు ఈ గీత వాక్యాలు అనగా ఈరోజు చదువుకున్న టెక్స్ట్ ఏంటి సందర్భం? ఎలాంటి సందర్భములో దావీదు ఈ 22వ అధ్యాయం రాశాడు? 21వ వచనం నుంచి చదువుకున్నటువంటి సందర్భం ఏ సందర్భంలోది అని మనం చూస్తున్నప్పుడు, దావీదు సౌలు చేతిలో నుండి, సౌలు సైన్యం చేతిలో నుండి, ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, అలాంటి అపాయముల నుండి దావీదుకు ఏం కలిగినప్పుడు? విడుదల కలిగినప్పుడు, దావీదుకి ఆ ప్రమాదముల నుండి తప్పించబడినప్పుడు దావీదు ఏమయ్యాడు? ప్రమాదముల నుండి తప్పించినప్పుడు ఈ గీత వాక్యం ఇచ్చి పాడాడు. 21వ వచనం, 22వ వచనం, ఆ వచనాలన్నీ కూడా మాట్లాడాడు. భయంకరమైన ప్రమాదము నుండి తను తప్పించబడ్డాడు. అపాయము కలిగిన ప్రాణస్థితి తను ఏమాత్రము తనకు గాయములు కాకుండా, మరణమైపోకుండా తను కాపాడగలిగినటువంటి ఒక గొప్ప నడిపింపు దావీదుకు ఎంత మాత్రము కూడా లోక సంబంధమైనటువంటి ప్రమాదం తన జోలికి రాకుండానట్లు దేవుడు దావీదును రక్షించాడు. అలా దావీదు దేవుని చేతిలో రక్షింపబడడానికి కారణాలను మనం గమనిస్తే, దావీదు ఎలాంటి జీవితము కలిగిన వాడంటే, తన పోరాటం ఈ లోకముతోనూ పోరాడాడు, ఈ లోకములో సౌలుతో పోరాడాడు, ఈ లోకములో ఆ మాటకు వస్తే గొల్యాదుతో పోరాడాడు. వ్రన్గల్ పోరాటం. లోకముతో మనం అనేక పోరాటాలు పోరాడుతూ ఉంటాం. అనేక పరిస్థితులతో మనం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాటాలకన్నిటికంటే భిన్నమైనది మనమందరము ఆత్మీయ పోరాటాన్ని మనం పోరాడాల. ఆత్మీయ జీవితంలో దేవునితో మనం ఖచ్చితత్వము కలిగి మనం ఉండాల. ఈ మాటలు మీకు చూపిస్తాను. ఈ సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయం ప్రకారం మనము 21వ వచనాన్ని గనక మీరు చూస్తే, నా నీతిని బట్టి, ఇక్కడ దావీదు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో చూడండి. దావీదు ఏమంటున్నాడంటే, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడన్నై నా దేవునిని విడిచిన వాడును కాను నేను. దావీదు తనను గురించి తాను ఎట్లా దేవునికి ప్రకటించుకుంటున్నాడు? నేను ఎలాంటోడిని? నీతి తప్పిన వాడిని కాను. నేను నీతిని బట్టి, ఇంకా ఏమంటున్నాడు? నేను నిర్దోషత్వమును బట్టి, నా మార్గాలు ఎవరి మార్గాలు? యెహోవా మార్గాలు. నేను ఎలాంటి వాడిని కాను, భక్తిహీనుడను కాను. ఇదంతా ఏంటంటే పోరాటము. మన పోరాటం ఎలాగుండాలంటే నీతితో కలిగిన జీవితం ఉండాల. మన జీవితంలో యెహోవా మార్గాల్లో మనం నడవాలా. మన పోరాటం భక్తిహీనతతో పోరాడకూడదు. పౌలు తిమోతికి ఒక చోట చెప్తాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. మన పోరాటములు ఎలాగుండాలంటే విశ్వాసము అనేది ఆనుకుని, మన పోరాటము నీతి తప్పిన పోరాటముగా ఉండకుండా, మన పోరాటము దోషత్వముతో నింపుకునేదిగా ఉండకుండా,
మనము లోకములో జీవించేటప్పుడు భక్తిహీనతతో నింపుకోకుండా వ్రంగల్ దావీదు యథార్థుడై తన పోరాటం దేవుని దగ్గర తను కలిగినటువంటి ఆత్మీయ దృక్పథంతో తన జీవితం నడిచాడు. ఈరోజు మన పోరాటము ఆత్మీయ పోరాటం. ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే బ్యానర్ మీద వేస్తారు, మంచి పోరాటము పోరాడితిని. మంచి పోరాటం. నీవు దేవుని దగ్గర చెడ్డ ప్రవర్తన కలిగి ఉండకుండా, చెడ్డ మార్గాల్లో మనం తిరగకుండా మన పోరాటము ఆత్మీయ పోరాటము కలిగి మనం జీవిస్తే, ఒకటి ప్రార్థన ఉండాలా, రెండవది విధేయత ఉండాలా, మూడవది పోరాటం ఆత్మీయ పోరాటముగా మన పోరాటం ఉండాలా. 4వ లెటర్కి వస్తున్నాను. 4వ లెటర్ ఈ ఫర్ ఎర్న్, EARN, ఎర్న్. ఎర్న్ మీన్స్ సంపాదించు అనే మాట. ఈ లోకంలో మనం ఏమి సంపాదించాలంటే, ఈ లోకములో ఏ విధమైనటువంటి మన సంపాదన కలిగిన వారముగా మనం ఉండాలంటే, భౌతిక సంపాదన మీద తాపత్రయపడే బ్రతుకులు మన జీవితాలు ఎప్పుడూ అంత మాత్రమే ఉండకుండా మన సంపాదన ఆత్మీయ సంపాదన, ఆత్మల సంపాదన. దేవుని కొరకు నీ ఆత్మ దేవునికి ఇవ్వగలిగినటువంటి స్థితి నీ గతి అయితే, దావీదు వారసుడు జ్ఞాని అయిన సొలొమోను మహారాజు దేవుని దగ్గర 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, అడుగు, నీకేం కావాలో నేను నీకు ఇస్తా. ఈ దహన బలులు సర్పించడానికి, ఈ ప్రార్థనలకు కారణం ఏమిటయ్యా, ఏం కోరుతున్నావేంటి అని దేవుని నుండి నీవు అడుగుతున్నప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను దేవుణ్ణి అడిగింది ఏంటయ్యా, ఈ లోకములో ఉన్నవి ఏమైనా అడిగాడా? ఈ లోకములో ఏ ఆస్తిని, ఈ లోకములో ఏ అధికారాన్ని, ఈ లోకములో ఏ విధమైనటువంటి మానవుడు కోరుకునే ఆనాటి కోరికలు కోరుకోకుండా తను ఏం సంపాదించడానికి తను పూనుకున్నాడంటే, వివేకము కలిగిన హృదయాన్ని, జ్ఞానాన్ని తాను దేవుని దగ్గర అడిగాడు. అడిగినది ఒకటి, ప్రభు ఇంకా ఏమిచ్చాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, శత్రువులను ఓడించగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీవు దేవుణ్ణి ఏమి అడిగి నీవు దేవుని దగ్గర పొందుకోవాలో ఈరోజు మనం చదువుకున్నటువంటి రోమాపత్రికలో కూడా 10:12లో మనకు బాగా తెలిసినటువంటి మాట, తనకు ప్రార్థన చేయు వారందరికీ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఆయన ఎలాంటి వాడంటే ఐశ్వర్యవంతుడు. నా ప్రభువు ఐశ్వర్యవంతుడు. నీకేం చూపించడానికి? కృప చూపించడానికి. అయితే నీవు అడిగేది ప్రభు యొక్క మెప్పు పొనుకుండేటటువంటి గొప్ప ఆత్మీయ నడిపింపు కలిగినటువంటి ఆత్మీయ సహవాసములో ప్రభువును అడగగలిగినటువంటి ఆత్మీయ నడిపింపు మనం అడుగుతూ ఉన్నప్పుడు, ప్రభు నీకేది కావాలో నీవు అడగక మునిపే ఆయన నీకు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. ఆయన నీ పక్షాన, నా పక్షాన. ఈ లోకములో మనము భౌతికపరమైనటువంటి సంపాదనల వైపే మనము సమీపించకుండా మనము సంపాదించాలా, నీతిని సంపాదించాలా, మనము సంపాదించాలా, భక్తిని సంపాదించాలా, మనము సంపాదించాలా, ప్రేమను సంపాదించాలా. ఈ లోకములో ఆత్మీయ సంపదలు మనము ఎట్లా సంపాదించడానికి మనం పూనుకుంటున్నామో, ఎంత పిల్లల కొరకు మనం సంపాదిస్తున్నాం, ఎంత మన కొరకు మనము సంపాదిస్తున్నాం, అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఆత్మీయ విశ్వాసిగా మన ఆత్మల సంపాదన. నీ లైఫ్లో నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఒక ఆత్మను దేవుని వైపు నడిపించగలిగిన వాడును నేను. మన ఆత్మీయ జీవితంలో నీ ఇంటి వారందరూ రక్షణ పొందినట్టేనా? దేవుని దగ్గర ఏది కావాలన్నా, ఏది దేవునికి సంతోషం అంటే, ఈ లోకములో ఒక ఆత్మ దేవుని సన్నిధికి నడిపించగలిగినప్పుడు 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారినప్పుడు నా దేవునికి ఎంతో ఆనందం, నా దేవునికి ఎంతో సంతోషం. కాబట్టి ఆత్మలను నీ చేతనైతే, నీ వల్ల అయితే దేవునిలో రక్షింపబడడానికి, దేవునిని ఎరగనివాడు దేవుని వైపు నడిపించడానికి, దేవుని సంఘములో ఇంకా మిన్నైనటువంటి కుటుంబాలను చేర్చడానికి మనం ఏం చేయాలా? సంపాదించు. దేవుని కొరకు ఆత్మలను సంపాదించు. ఆత్మ భక్తిని దేవునిలో ఎదగడానికి
నీవు నేను ప్రయాసపడాలని ఆయన సువార్త కొరకు జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. చివరిగా 6వ లెటర్ ఆర్ ఫర్ రివార్డ్. ఆర్ ఫర్ రివార్డ్ అనగా బహుమానము. అల్టిమేట్గా మన ఆత్మీయ జీవితం ప్రార్థనతో వెళితే, మన ఆత్మీయ జీవితం ఏమండి దేవుని ఎడల విధేయతతో ఉంటే, మన ఆత్మీయ జీవితం దేవునిలో మనం ఎంత ఖచ్చితత్వముగా మన ఆత్మీయ పోరాటం ఉంటుందో, మనము సంపాదించేది ఆత్మబలం, ఆత్మల సంపాదన అయితే నీకు ఖచ్చితంగా ఆయన ఏమిస్తాడు? రివార్డ్ ఇస్తాడు, అవార్డు ఇస్తాడు, గొప్ప బహుమానము దేవుడు తప్పకుండా నీకు నాకు ఇచ్చే దేవుడు. ఇక్కడ దావీదు అన్నమాట 22వ అధ్యాయంలో 21వ వచనములో ఏముంది? అక్కడ నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. అక్కడ అన్నమాట నాకు ప్రతిఫలమిచ్చెను అనే మాట. నిర్దోషత్వమును బట్టి తర్వాత నాకు ప్రతిఫలమిచ్చెను చాలాసార్లు ఉంది అక్కడ మాట. 25వ వచనంలో లాస్ట్ వర్డ్లో కూడా ఉంది, నాకు ప్రతిఫలము ఇచ్చెను, నాకు ప్రతిఫలమిచ్చెను అని పదే అక్కడ ఆ మాట ప్రభావం కనబడతా ఉంది. ఎప్పుడు నీకు ప్రతిఫలం? ప్రయత్నాలు లేనిదే, పోరాటాలు ఆత్మీయంగా లేనిదే, నీ ప్రార్థన దేవునికి వినిపించబడలేనిదే, నీవు విధేయుడువు కానిదే, నీ ఆత్మీయ సంపాదన లేనిదే దేవుని దగ్గర ఏముండదు? ప్రతిఫలం ఉండదు. ప్రతిఫలం ఉండాలంటే ప్రతిఫలముకు తగ్గ ప్రయాస నీకు ఉండాలా. విద్యార్థికి మంచి మార్కులు వచ్చాయంటే ఆ మార్కులకు తగినటువంటి శిక్షణలో ఆ విద్యార్థి ఆ పబ్లిక్ ఎగ్జామ్లో శ్రమ పడందే, ప్రయత్నం చేయిందే ఆ యొక్క గొప్ప ఫలితం, ఆ మెడల్ ఆ పోరాటంలో రాదు. ఒక రివార్డో ఒక అవార్డో వచ్చిందంటే దానికి సంబంధించిన చాలా ప్రయాస ఉండాలా, చాలా సాధన ఉండాలా. ఈరోజు పాపాత్ములైన స్త్రీ ప్రభు దగ్గర ఏమొచ్చిందంటే ప్రతిఫలం వచ్చింది. యేసు ఆమెతో చెప్పిన మాట ఏంటి? అమ్మా, నీ విస్తార పాపాలు ఊరికినే క్షమించబడ్డాయా? ఆమె ప్రార్థన ప్రభు పాద సన్నిధిలో, ఆమె పశ్చాత్తాపం, ఆమె కన్నీళ్లతో, ఆమె విలువైన పాదసేవ, విలువైన జటామాంసి నుండి తీసిన అత్తరుతో ప్రభువును అభిషేకించింది. ఆమెలో ఉన్న ప్రక్షాళన, ఆమెకు ప్రతిఫలం రావడానికి గల కారణం, అమ్మా నీవు క్షమించబడ్డావు, ఇక నువ్వు పాపము చేయొద్దు. దావీదు మహారాజు సౌలు చేతిలో నుండి, సౌలు యొక్క సైన్యపు చేతిలో నుండి అనేక పర్యాయాలు ప్రాణం పోతాది దావీద్ది అని అనుకున్న సంఘటనలో దేవుడు వెంట్రుక వాసులో తన ప్రాణం పోకుండా ప్రతిఫలం ఇచ్చాడు. రాజుగా, గొప్ప రాజుగా దేవుడు దావీదును అభిషేకించుకున్నాడు. ఉన్నతమైనటువంటి అభిషేకం దావీదుకుంది. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం ఒక అద్భుతమైన పవర్, ఇశ్రాయేలీలకు గొప్ప రాజుగా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ప్రభావవంతమైన రాజుగా దావీదు జీవించాడు. అది ఎలా సాధ్యమైందంటే తనలో దేవుని పట్ల తహతహలాడే ప్రార్థనా భీతి. దేవా, దినమెల్లా నేను నీకు మొర్రపెట్టుచు ఉన్నాను. దావీదు దేవుడంటే ఎంత విధేయుడో, దావీదు దేవునితో ఎంతో ఆత్మీయ పోరాటం. కొన్నిసార్లు తను చేసిన పాపాన్ని బట్టి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి నా పరుపు నా కన్నీళ్లతో తేలియాడిందని ఆత్మీయ పోరాటం పోరాడి దేవుని కొరకు తన ఆత్మను, తన విరిగి నలిగిన హృదయాన్ని దావీదు దేవునికి సమర్పించాడు. ఫైనల్గా తాను సంపాదించాడు, తను పొందుకోగలిగాడు ఆత్మీయ బహుమానం, దేవుని రాజ్య వ్యాప్తికై. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభావము కలిగిన ఫలితాలు మనకు రావాలంటే, ప్రతిఫలాలు మనకు రావాలంటే, ప్రయోజనాత్మకంగా మన కుటుంబాలు నిలవాలంటే, దేవుని రాజ్య వ్యాప్తికై ఈ సంఘం ఎత్తబడే దేవుని సంఘముగా మనం ఉండాలంటే పవర్, పీ ఫర్ ప్రేయర్ మన జీవితంలో ఉండాలా. ప్రార్థనతో నడిచే జీవితం, ప్రార్థనతో దేవునితో మాట్లాడే జీవితం, అంతేకాకుండా ప్రార్థనతో పాటు మనల్ని మనము తగ్గించుకునే జీవితం,
దేవుని దగ్గర ఒదిగి ఉండే జీవితం. ఒక చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ మొక్కలు, ఆ ఆకులన్నీ నేలను చూస్తాయి. మనం ఎదుగుతూ ఉంటే మన కొమ్ములు పైకి ఎత్తుతూ ఉంటాం. నో, మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన విధేయత కలిగినటువంటి జీవితంతో పాటు మనం ఎలాంటి ఉద్దేశం అంటే పోరాటము, ఆత్మీయముగా దేవునిని, నీతిని బట్టి మనం సంపాదించవలసినవి, ఆత్మీయ ప్రేమను బట్టి ప్రభు యొక్క రాజ్యము కొరకై ఆత్మలను సంపాదిస్తే అల్టిమేట్గా మనకేమొస్తుంది? బహుమానము. ఏంటా బహుమానం? పరలోకమనే నిత్యత్వం. నేనిచ్చు బహుమానము నా దగ్గరే ఉన్నది. ఆయన త్వరగా వస్తున్నాను. ప్రతి వారి క్రియల పక్షాన ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉంది. నీవు నేను ఆయన ఇచ్చే జీతం తీసుకోవడానికి, అనగా పరలోకపు ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఈరోజు ఎలాంటి వారముగా మనం జీవించాలో, పాపాత్ములైన స్త్రీ, దావీదు మహారాజు, అపోస్తలుడైనటువంటి పౌలు, వారు ఎలాగ దేవునితో కొనియాడబడ్డారో, ప్రభావము కలిగిన జీవితాలుగా ఉన్నాయో, అలాంటి జీవితాలు మన జీవితాలుగా కూడా ఉండడానికి దేవుడిచ్చే జీతమును, దేవుడిచ్చే బహుమానమును, దేవుడిచ్చే ప్రతిఫలాలను పొందుకొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సదా తోడయుండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్.